హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాకరకాయతో ఒక వెరైటీ కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చేదు లేకుండా చాలా రుచికరంగా ఉంటుందండి. ఫస్ట్ కాకరకాయని తీసుకొని ఆ పైన స్కిన్ అంతా కొంచెం తీసేసి మధ్యలో అలా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటిని శుభ్రంగా కడిగేసి అట్లా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి నిదానంగా. చూడండి, ఆ స్పేస్ ఉంటే సరిపోతుంది. మనం చేసిన మసాలా అంతా దాని లోపలికి వెళ్తుంది అన్నమాట. బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, మిడిల్లోకి అలా కట్ చేశాను, ఘాట్లు పెట్టేసి. అట్లా వెరైటీగా అప్పుడప్పుడు చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా మనం చేసే వంటలు బోర్ కొట్టకుండా, అబ్బాయి ఈరోజు ఏదో వెరైటీ ఉందని చెప్పి ఇష్టంగా తింటారు. చూడండి, అన్నీ అట్లా నీట్గా కట్ చేసేసాను. చాలా బాగున్నాయి కదా చూడడానికి, గ్రీన్గా. ఇప్పుడు వాటిని ఒక ప్యాన్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అట్లా ఫ్రై చేసుకున్నామంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. అట్లాగే మరి కరకర అనకుండా బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది. నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అవి విరిగిపోకుండా అట్లా గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా, అట్లా ఉంటుంది. ఫ్రై చేసుకుందాం బాగా. మాడిపోకుండా, అడుగంటకుండా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు దానిలోకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ధనియాలు, చెక్క మొగ్గ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఒక 1.5 ఆనియన్, 2 టమోటాలండి. ఇప్పుడు ధనియాలు, చెక్క మొగ్గ ఉంది కదా, అవి, ఎండు కొబ్బరి దోరగా వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి ఆ 3 కలిపేసి మాడిపోకుండా దోరగా వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. మసాలా చాలా బాగుంటుంది. గ్రేవీ అప్పుడు తినడానికి చేదు లేకుండా ఈ చేదుని కంట్రోల్ చేస్తుంది ఈ మసాలా. బాగుంటుంది. కొంచెం దోరగా వేపుకోవాలి అట్లాగా. ఇప్పుడు అవి వేగిపోయాయండి. పక్కన తీసి పెట్టేసుకొని కొంచెం ఒక 10-20 పల్లీలు, వేరుశనగ పప్పులు వేయించుకుని అవి కూడా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పల్లీలు, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి. ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను గ్రైండ్ చేయడానికి. వెల్లుల్లి, అల్లం, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అన్నీ, అవన్నీ వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్కి. అవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ కూడా వేగిపోయింది, అవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, అంత మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఆ చేదు పోవడానికి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని కొంచెం వాటర్ కలిపి ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ మన రుచికి సరిపడా వేసుకోవాలండి.
ఇప్పుడు అన్ని మసాలాలు మనం వేసుకున్న కారం ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రైడ్ జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, చింతపండుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వేసుకోవాలండి ఆ వాటరు. గ్రేవీ బాగా ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత మనం అన్నీ పచ్చిగా వేసాం కాబట్టి టమోటా ఆనియన్ కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలండి కాకరకాయ. ఇప్పుడు కొంచెం కరివేపాకు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే స్టైల్లో మనం ఏ కర్రీ కావాలన్నా చేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. బాగా ఉడకాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కాకరకాయకి అబ్సార్బ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు పోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కూర కొంచెం పలచబడింది కాబట్టి కొంచెం గ్రేవీ థిక్గా అయ్యే వరకు మూత పెట్టి వదిలేసామంటే ఒక 5-10 మినిట్స్ కూర అంతా అట్లా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నేను మా ఆంటీ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆంటీ చేశారనమాట. ఆంటీని అడిగి ఎలా చేయాలి అని అడిగి చేశానన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఈ పద్ధతిలో. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో, అసలు కాకరకాయ కూరలాగే లేదు. గ్రేవీ అంతా తిక్కగా అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా రుచిగా అనిపించింది నాకైతే. దీంతో కాంబినేషన్గా రసం పెట్టుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే రసం కూడా చేశాను. రసము ఈ కాకరకాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంది. కర్రీ మాత్రం సేమ్ అసలు నాన్ వెజ్ కర్రీ లాగే ఉంది, అంత బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.